బోధన్లో దాతృత్వానికి నిదర్శనంగా నిలిచిన సామాజిక కార్యకర్త సనా పటేల్. బోధన్ పట్టణంలోని బాలాజీ మందిర్ సమీపంలో అద్దె ఇంట్లో జీవిస్తున్న నిర్మల కుటుంబానికి సామాజిక కార్యకర్త సనా పటేల్ మానవతా సహాయం అందించారు. భర్త మృతి తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నిర్మలకు నిత్యావసర సరుకులు అందించడంతో ఆమె దాతృత్వాన్ని చూపించారు. గతంలో GS6 న్యూస్ ఛానల్ ద్వారా నిరుపేదలకు సహాయం అందించిన అనుభవాన్ని గుర్తు చేసి ఛానల్ CEO, ఎడిటర్, మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నిర్మలకు 2 చిన్న పిల్లలు ఉన్నారు. కుమారుడు ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. కుమార్తె అంగన్వాడీకి వెళ్తోంది. సొంత ఇల్లు లేక కుటుంబం అద్దె ఇంట్లోనే జీవిస్తోంది. సనా పటేల్ ప్రతి నెలా సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. దాతలు ముందుకు రావాలని స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ అధికారులు నిర్మలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు. ఇంతకుముందు నేను ఒక నెల ఇంకాకి GS6లో నేను ఈ ప్రెస్లో అప్పీల్ చేసిన ఒక దళిత పిల్లగాడికి MBBS ఫ్రీ సీట్ వస్తే ఆయనకి అక్కడ కాలేజ్ దగ్గర పోయి పుస్తకాలు తీసుకునే పరిస్థితి లేకపోతే నేను ఈ ఛానల్ ద్వారా అప్పీల్ చేస్తే ఒక NRI దాత 1,20,000 ఇచ్చినాడు. దానికోసం నేను ఇవాళ మా చెల్లెమ్మ పాపం ఈయన దృష్టి చాలా ఘోరంగా ఉంది. ఆయన హస్బెండ్ క్యాన్సర్తో చచ్చిపోయినాడు. 2 పిల్లలు ఉన్నాడు. ఒక పిల్లగా 10th క్లాస్లో చదువుతున్నాడు గవర్నమెంట్ స్కూల్లో. ఈ అమ్మాయి అంగన్వాడీలో చదువుతుంది. దానికోసం ఇవాళ నేను చిన్నగా హెల్ప్ చేసిన మా చెల్లెమ్మకి నేను డోనర్స్కి రిక్వెస్ట్ చేస్తా, ఈ ఛానల్ ద్వారా మీతో ఏమైతే ఆయనకి సాయం చేయాలా. సొంతం ఇల్లు బి లేదు, ఆయనకి చాలా ఘోరం పరిస్థితి ఉంది. నేను బి మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతా. ఈయనకి ఇల్లు లేదు, చాలా ఘోరం లైఫ్ ఉంది. నేను సోషల్ వర్కర్గా ఉన్నాకి నేను ఈ ఛానల్ చీఫ్ ఎడిటర్ గారికి, యాంకర్ గారికి, అందరికీ బోధన్ తరఫు నుంచి, నేను సోషల్ వర్కర్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతాను. హృదయపూర్వకంగా అలాగే ఆశీర్వాదిస్తా. ఆ పిల్లగాడికి తొందరగా ఈ ఛానల్ ద్వారా 1,20,000 రూపాయలు దొరికింది. ఒక డోనర్స్ NRI డోనర్ తీసుకొచ్చి ఇచ్చినాడు లాస్ట్ మంత్లో. దానికోసం బి ఆ పిల్లగాడికి పోయి చదువుకుంటున్నాడు MBBSలో. నేను ఆ తరఫు నుంచి ఆ పిల్లగాడి తరఫు నుంచి హృదయపూర్వకంగా థ్యాంక్ యూ చెప్తాను నేను చీఫ్ ఎడిటర్ గారికి, ఈ ప్రెస్ రిపోర్టర్ల గారికి థ్యాంక్ యూ. నా పేరు నిర్మల. మాకు ఇల్లు లేదు, ఏం లేదు. మా పిల్లలు 2 చిన్నగా ఉన్నారు. మా ఆయన ఒక నెలకి 7 రోజులు తక్కువ ఉంది. క్యాన్సర్ వల్ల చనిపోయిండు. దయచేసి మాకు ఇల్లు వచ్చేటట్లా హెల్ప్ చేయండి. మాకు అంతే చాలు. ఏదైనా మీకు సాయం చేసింది ఉంటే చేయండి. మాకు అంతే చాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.